పార్వతీదేవికి ఉన్న పిల్లలు ఒక్కరు కూడా ఆమెకు పుట్టలేదు అని మీకు తెలుసా? సతీదేవి చనిపోవడంతో శివుడు ఆమె మళ్లీ పుడుతుంది అని ఆమె కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. పార్వతీదేవి శివుడి మీద ప్రేమలో పడిపోయి ఆయన కోసం కైలాసానికి వస్తుంది. కానీ శివుడు ఆమెను అస్సలు పట్టించుకోడు. బ్రహ్మదేవుడు చెప్పడంతో మన్మధుడు మరియు అతని భార్య రతీదేవి కైలాసానికి వెళతారు. తపస్సు చేస్తున్న శివుడి మీద మన్మధుడు ప్రేమ బాణం వేస్తాడు. ఆ బాణం నేరుగా వెళ్లి శివుడికి గుచ్చుకుంటుంది. వందల సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని కోపంతో ఎదురుగా ఎవరు ఉన్నారో అని కూడా చూడకుండా ఆయన మూడవ కన్ను కోపం మరియు క్రోధంతో తెరుస్తాడు. అంతే, ఆ మూడవ కన్ను నుండి అగ్ని జ్వాలలు వేగంగా వచ్చి మన్మధుడి శరీరం మీద పడతాయి. అంతే, మన్మధుడి శరీరం అంతా అగ్నితో నిండిపోతుంది. అతని చర్మం, అతని చేతులు, కాళ్ళు, తల మొరం అగ్నిలో కాలిపోయి బూడిదైపోతుంది. అలా ప్రేమకు దేవుడైన మన్మధుడు భస్మమైపోతాడు. ఇదంతా మన్మధుడి భార్య రతీదేవి చూస్తూ ఉంటుంది. తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడం చూసి ఆమె శరీరం అస్సలు కదలదు. ఆమె బోరున ఏడుస్తూ తన భర్త బూడిదను పట్టుకొని కురింగిపోతుంది. కాసేపటికి ఆ బాధ కాస్త క్రోధంలాగా మారిపోతుంది. అప్పుడు రతీదేవి ఏమీ ఆలోచించకుండా శివుడిని ఏమీ అనలేక పార్వతీదేవిని చూసి, నీకు మరియు శివుడికి వివాహం జరుగుతుంది, కానీ నీ జీవితంలో నీకు సంతానం అనేది కలగదు అని చెప్పిస్తుంది. అని మళ్ళీ తారకాసురుడు గురించి గుర్తుకు వచ్చి, ఓ పార్వతి, నువ్వు తల్లి అవుతావు అని నీ గర్భం నుండి ఒక్క పిల్లవాడు కూడా పుట్టడు అని చెప్పి మన్మధుడు బూడిదను ఆమె చీర కొంగుకు కట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. పార్వతీదేవికి ఎంతో బాధ వేస్తుంది. ఆమె ఏడుస్తూ శివుడి వైపు చూస్తుంది. శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్లిపోతాడు. పార్వతీదేవికి అర్థమైపోతుంది, ఇక శివుడిని పొందాలి అంటే ఇక్కడ ఉంటే కుదరదు అని అనుకుని శివుడిని చూసి నమస్కరించి కైలాస పర్వతం నుండి వెళ్లిపోతుంది.